ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని పెంచుతూ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దీనిపైన ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని సేకరించిందా అంటే అస్సలు కూడా జరగలేదండి ఇక్కడ. అంతేకాకుండా వీళ్ళు ఏదైతే పరిధిని పెంచుతూ జిహెచ్ఎంసి ఇకపై భారతదేశంలోనే అత్యధిక విస్తీర్ణం గల ఒక రాజధానిగా ఉండబోతుందని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ ఇక్కడ వీళ్ళు చేసినటువంటి వార్డుల విభజన కావచ్చండి, ఏదైనా ఒక శాస్త్రీయంగా ఒక పద్ధతిగా మాత్రం జరగట్లేదు. ఇక్కడ ప్రజలకు ఒక అనుమానం కూడా కలుగుతుందండి. కొద్దిమంది ప్రజలకి మున్ముందు ఈ అనుమానం చాలా మందికి కలిగే సూచనలు కూడా ఉన్నాయనేది నా అభిప్రాయం. అదేంటంటే ఈ జిహెచ్ఎంసి పరిధి ఇంతలా పెంచేసి మున్ముందు ఈ జిహెచ్ఎంసిని యూనియన్ టెరిటరీ చేసే కుట్ర ఏమైనా జరుగుతుందా, దీనికి సంబంధించిన పావులు కలుపుతున్నారా ఇక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ మోడీ మరియు చంద్రబాబు నాయుడు కుట్రలు ఏమైనా చేస్తున్నారా అనేది ఇప్పుడు తెలంగాణలో కొంతమంది మేధావులకు కలుగుతున్నటువంటి అనుమానాలు. దీనిపైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇట్లు దినేష్ గంగసాని.